ఇప్పుడు ప్రభుత్వం యొక్క మెయిన్ ఏంటంటే ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది ఒకటి. 14,000 కోట్లతో ఈరోజు మున్సిపల్ శాఖ టెండర్లు ఇచ్చి ఆల్మోస్ట్ గ్రౌండ్ స్టేజ్కి వచ్చినాయి. ఈ 14,000 కోట్లతో డ్రింకింగ్ వాటర్ అమృత్ కావచ్చు, ఏఏబీ కావచ్చు, అర్బన్ అర్బన్ ఫండ్ కావచ్చు, బ్యాంక్ ఫండ్ కావచ్చు, వీటితో అది పూర్తయితే 95% హౌసెస్కి వాటర్ వస్తుంది. అదేవిధంగా డ్రైన్స్ కూడా, అంటే బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని బయటికి పంపించడానికి డ్రైన్స్కి ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు వచ్చాం. అది కూడా చేస్తున్నాము. అయితే మీరు అడిగినట్టుగా యూజీడీ చాలా కాస్ట్లీ. అది ఇప్పుడు మనం చేసే స్తోమత లేదు. అందువల్ల దాని ఫేజ్డ్ మేనర్లో ఎప్పుడైతే డబ్బులు అవైలబుల్ అవుతాయో అప్పుడు మాత్రమే దాన్ని చేసుకునే విధంగా డిసైడ్ చేసుకున్నాం. ఈరోజు డ్రైన్స్ అంటే వర్షాలు వస్తే నీళ్లు పోవటానికి ఓపెన్ డ్రైన్స్, అదేవిధంగా బాత్రూము, కిచెన్, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ బయటకు పోయేదానికి చేయాలంటే ఈ రాష్ట్రంలో 29,000 కోట్లు కావాలి. 29,000 కోట్లు పెట్టే స్టేజ్లో లేవు. అందుకని హై డెన్సిటీ హౌసెస్, మీడియము, లోన్ పెట్టుకున్నాం. హై డెన్సిటీ ఉండే ఏరియాలో డ్రైన్స్ కంప్లీట్ చేయాలంటే 5,000 కోట్లు కావాలా, మీడియం డెన్సిటీ ఉండేది కంప్లీట్ చేయాలంటే 4,000, లో డెన్సిటీ ఉండేది అంటే 20,000 కావాలి. అందుకని గవర్నర్ ముఖ్యమంత్రి గారిని అడిగాం, ఈ పీరియడ్లో అట్లీస్ట్ హై డెన్సిటీ, మీడియం డెన్సిటీ డ్రైన్స్, యూజీడీ కాదు డ్రైన్స్ 9,000 కోట్లు చేయడానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. ఇది అయిన తర్వాత నిదానంగా యూజీడీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు అన్నట్టుగా ఎలక్ట్రికల్ కానీ, టెలిఫోన్ కానీ చేయాలంటే కొంత టైం ఫండ్స్ చూసుకొని చేయడం జరుగుతుంది.